ఇబ్బంది పడుతున్నారు తెలుసా. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారంటే, సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారంట. ఎలా వస్తారు? ఇందాక ఒక ఆయన అయితే దేక్కుంటా వస్తున్నాడు, ఫుడ్ వెళ్ళట్లేదంట. చూసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు ఫుడ్. మరి బయట లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా వెళ్తుంది? ఎలా వస్తున్నాయి? ఎన్నిసార్లు చెప్పినా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే రిజిస్ట్రేషన్ అంటే ఏం రిజిస్ట్రేషన్? ఇక్కడ కూడా 7% చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. మళ్ళీ వాటర్ లేదు. మెయిన్ వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు మెయిన్ సందుల్లో అందరూ వెళ్తున్నారు, కానీ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలా రావాలి ఏంటి అనేది. ఫోన్స్, ఓల్డేజ్ హోమ్ ఉంది లోపల, 50 మెంబర్స్ ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ 3 days నుంచి ఫుడ్ లేదు వాళ్ళకి. ఏమో తెలియదండి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని బోట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు పంపిస్తా అంటున్నారు. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో 50 మెంబర్స్ ఉన్నారంట, ముసలోళ్ళు మాత్రమే. వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళకి ఫుడ్ లేదంట. మేము పంపిస్తానేమో జాయింట్ కలెక్టర్ గారికి ఫొటోస్ వీడియోస్ పెట్టండి, వాళ్ళు పంపిస్తారు అంటున్నారు. ఎలా పంపిస్తారు? మరి అదే కదా, ఎలా పంపిస్తారు? మేము ఎంత క్వశ్చన్ చేసినా ఇలాగే ఉంటుంది లోకల్లో. కనీసం ఇక్కడ ఎవ్వరు రాలేదండి, ముందుకి ఎవ్వరు రాలేదు. ఏది ఫుడ్ ఏది వస్తుంది? చూసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతుంటే లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా వెళ్తుంది? ఏమో అండి. ఇప్పుడు కూడా చాలా మంది బయటికి రాని వాళ్ళు ఉన్నారు. అమ్మా సేవా సమితి అని ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు. సో వాళ్ళకి వెళ్ళట్లేదు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి, కొంచెం కుర్రోళ్ళకి, యూత్కి ఓకే పర్వాలేదు, కానీ ముసలోళ్ళకి వాళ్ళకి కష్టం కదా. వాళ్ళకి ఒక్కళ్ళు ఫ్రీ సర్వీస్ చేయట్లా. మనిషికి 1500 అడుగుతున్నారు బోట్లో. గవర్నమెంట్ బోట్సే అని చెప్తున్నారు. బట్ ఎవరు పోలీసులను అడిగితే గవర్నమెంట్ బోట్ అంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. మనిషికి 1500 అడుగుతున్నారు. ముసలోళ్ళని ఎక్కించుకోవట్లేదు, అలాగని చిన్నపిల్లలను కూడా ఎక్కించుకోవట్లేదు. డబ్బులు ఇస్తే గానీ ఎక్కించుకోవట్లేదు. అసలు ఏం సర్వీస్ చేస్తున్నారు అని అడుగుతున్నా గవర్నమెంట్ని. బోట్లు పంపించాము జనాల కోసం అంటున్నారు కదా. చేయండి, బోట్లు వస్తున్నాయి, ఒక్క బోట్ రాలా, ఒక్క ఫుడ్ సప్లై. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న దగ్గరికి బోట్ రావాలి అంటే అటువైపు బోట్లు రావు, అటువైపు లోతు ఎక్కువ ఉంటుంది, పడవలు పాడైపోతాయి, మేము అటు పంపించమని చెబుతున్నారు. 3 రోజుల నుంచి ఫ్లైఓవర్ దగ్గర తీసుకొచ్చారు. చూడండి, కింద చూడండి, ప్యాంట్ చూడండి, ఫ్లైఓవర్ వరకు తీసుకొని వచ్చారు. అది ఈ రోజు 3 days తర్వాత. అమౌంట్ 1500 దాకా అసలు హెల్ప్ ఏం లేదండి. 2 రోజుల తర్వాత ఈ రోజు ఫుడ్ దాకా వచ్చింది. అది కూడా వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కించుకొని ఫుడ్ మాత్రమే తీసుకొస్తానని చెప్పారు. రిక్వెస్ట్ చేసి ఎక్కేసి వచ్చేసాం. మాత్రమే వచ్చారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్. మేము రిక్వెస్ట్ చేస్తే ఇంకా పేషెంట్స్ ని, ప్రెగ్నెంట్ వాళ్ళని ఎవరైనా ఉంటే మాలాగా తీసుకొస్తున్నారు వాళ్ళు. అంతేగాని 3 days పట్టింది రెస్క్యూ చేయడానికి మమ్మల్ని అందరినీ. మునిగి కొట్టుకెళ్ళిపోయేది అది. అక్కడ అసలు ఒక పులిహోర పొట్లం అనేది టీ ప్యాకెట్ అసలు ఏమన్నా నీళ్ళలో దిగుతున్నాం, తిరుగుతున్నాం, కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. బోట్స్ వచ్చి ఏం చేస్తున్నాయి? ఏం తేట్లేదుగా. ఇక్కడ బ్రిడ్జిల మీద కుప్పలు పడేస్తున్నారు. ఏది ఒక్క ప్యాకెట్ కూడా ఇలా అసలు ఏమి. వాళ్ళే 4 ఎక్కించుకెళ్తున్నారు, మేము 4 ఉన్నాము, మాకు సరిపోతున్నాయి. బోట్లు పొజ్జాలు పడిపోయినాయి, నీళ్ళు వచ్చేస్తున్నాయి, దింపేస్తున్నారు. ఇంకేంటండి ఎక్కించుకొచ్చేది? 3 రోజుల నుంచి చెప్పట్లేదు. నేను ఎందుకు బయటకు వస్తానండి? జనాలందరూ నిండిపోయి మొత్తం మునిగిపోయి సామాన్ అంతా పోయింది బయటికి. అంటే బోట్లతో ఫుడ్ పంపించట్లేదు, ఎవరు రావట్లేదండి. కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ ఎన్ని కాకలేసిన మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లే. నీళ్ళు ఇస్తున్నారంటే అక్కడ తెచ్చుకుందామని వెళ్తున్నామండి. చిన్నపిల్లలు ఉన్నారు, బాలెంత కూడా ఉందండి ఇంట్లో. చిన్నపిల్లలు ఉన్నారు, 20 మంది పైన ఉన్నారు. అడిగితే ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. మంచి నీళ్ళు లేవు, ఫుడ్ లేదు. పాలు అడుగుతుంటే వారు వెళ్ళి తెచ్చుకోండి అంటే ఇంకా తడుచుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ నాయకులు కానీ ఎవరు రాలేదండి ఇంతవరకు. నాయకులు అనేది ఇంటి ముందుకే రాలేదు. ఎవరు ఓట్ల కోసం వచ్చారు, గెలిపించుకున్నారు, రాలేదండి. నాదులు లేడు. ఓట్ల కోసం అయితే ఒక్కళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. మనుషులు ఏమయ్యారు అనేది 3 రోజుల నుంచి మంచి నీళ్ళు లేవు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఎలాగా? బోటుతో కాదు అసలు, బోటుతో కూడా బోట్ ఇంతవరకు అసలు ఆ బోట్ ఎలా ఉంటుందో మొహం కూడా చూడలే మేము. మా పిల్లలు ఎలాగ మా సొంతంగా తీసుకొస్తున్నాం. బయటికి తేడానికంట 5000 అంట. అన్న పంచడానికి తీసాం మేడం. ఇది ఎట్లాగో మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఇరుక్కుపోయింది, వాళ్ళు తాగడానికి వెళ్తున్నాం మేము. అవును మేడం. మేడం దేనికి వాళ్ళు డబ్బులు వాళ్ళకి నాకు అర్థం కావట్లా. 5000 అండి మనిషికి. 5000 2000 అంట. ఏంటిది డబ్బులు? కరెక్ట్ కాదు ఇది.
ఇప్పుడు జనాలు ఇప్పుడు లోపల ఉన్న జనాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి అర్థం కాదు, పల్లెకి వెళ్తానండి వాళ్ళు వాటర్లో దిగి బుద్ధుండాలి కొంచెమైనా. డబ్బులు లెనిన్ సెంటర్లో బాగా మునిగిపోయింది. ఇంటింటికి వచ్చి కొద్దిగా లోన్కి వచ్చి పాల ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు ఏదైనా తినుబండారాలు ఇస్తే కొద్దిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. చాలా ఇబ్బంది పడుతున్నారండి. సీఎం సార్ కొద్ది దయించి కొద్ది లోన్ పంపించండి సార్. వస్తున్నాయమ్మా, లోన్కి రాలేదమ్మా. లోన్ కొద్దిగా అందట్లేదు, ఇక్కడే వస్తున్నాయి, వంతెన మీద ఆగిపోతున్నాయి. లోన్ కొద్దిగా రావట్లేదు. కొద్దిగా లోన్ పంపించి ఏర్పాట్లు చేయమనండి. చాలా సంతోషం. చాలా బాగా చేస్తున్నారు సార్ గారు, మాకు చాలా బాగా చేశారు. మా సార్ గారు బాబు గారు చాలా బాగా చేశారు. మనం అన్నీ చూస్తున్నారు. కొద్దిగా లోన్ కూడా పంపిస్తే లోన్ పక్కగా సొందరలో కూడా చాలా సంతోషపడతాం. పట్టించుకోవట్లేదు. అదేంటమ్మా ఇప్పుడు మీకు బోట్లతో ఫుడ్ గానీ ఏం పంపించట్లే. మా మగవాళ్ళు వస్తున్నారు, తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వరకు వచ్చి కాలు కొట్టి అక్కడే ఉంటున్నాం, పైన పిల్లలతో ఉంటాం. మరి మీరు కరెంట్ అయి లేవు కదా, మరి మీరు ఎందుకు అక్కడే ఉంటున్నారు? మరి పైన ఇల్లు కదా, కింద అంతా ములిపోయింది, పైకి వచ్చేసాం. మరి ఇంకెక్కడికి వెళ్తే మాకు ఎవరు లేరు ఇక్కడ తెలిసిన. గవర్నమెంట్ ఏం చేయట్లేదు వాళ్ళు. మేము ఏదైనా చెప్తేనే వస్తున్నారు. మా మగవాళ్ళు వస్తున్నారు, తీసుకొస్తున్నారు. వాళ్ళు కాలు బాగాలేదని మేము వచ్చాం. మీరు వచ్చారు నిన్న కూడా మేమే వచ్చాం, తీసుకొని వెళ్తున్నాం. పిల్లలకి ఇంటికి 4-5 పిల్లలు ఉన్నారు. బోట్లు కాదు, నీటిలో వచ్చామండి. మరి అక్కడ మీరే కాకుండా ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారు. చాలా మంది మునిగిపోయినాయి. రేకుల షెడ్లు ఒకసారి రండి, మీరు చూడండి, అప్పుడు అనండి. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. వాళ్ళ పరిస్థితికి మేము పట్టుకెళ్ళి తలవాటు చేసుకుని తింటున్నాం అంతే. వాళ్ళ వర్షం నీళ్ళు తగ్గినాయి. 2 hours నుండి చిన్న పాప ఉంది, 2 months పాప. వాళ్ళు పేషెంట్, నీళ్ళలో తడవకూడదు. కనీసం ఒక చిన్న బోట్ రండి అంటే బోట్లు అక్కడ పెట్టుకొని నుంచున్నారు, కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఎవరు లేరు రెస్పాన్స్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డ్రెస్ లేదు కనీసం. కొన్ని ఎవరిని అడగాలో తెలియదు. రామంటున్నారు, గట్టిగా మాట్లాడితే బోట్ దింపేస్తున్నారు. ఎక్కిన వాళ్ళని కూడా బలవంతంగా దింపేస్తున్నారు. బోట్ వేసుకొని తిరుగుతున్నారు, కానీ కనీసం వచ్చి సందులో పిల్లల్ని కానీ పెద్దోళ్ళని కానీ ఎవరిని తీసుకెళ్ళడం చేయాలి కదా. ఎక్కడ తిరుగుతున్నారండి? వాళ్ళ మనుషులు ఎక్కి ఊరిని రౌండ్ తిరుగుతున్నారు, కానీ అసలు బోట్ అక్కడ అదిగోండి, ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉందండి బోటు. పక్క సందు ఇక్కడే, ఈ పక్క సందు 5వ ఇల్లు అండి. ఈ పక్క బోట్లు అసలుకి లోపలికి మట్టికి రావట్లా, బయట ఉండి మాట్లాడుతూ వరకేనండి. వర్షానికి తడిచిపోయి జనాలు పిల్లలు అల్లాడిపోతున్నారు. వాళ్ళు బోట్లలో అంటే వాళ్ళు నెట్టుకోవటం, పక్క బారికి వెళ్ళటం, వాటి నుంచి మళ్ళీ రావటం ఇక్కడ సరిపోతుంది. ఏమండి పోనీ లాంగ్ కూడా కాదండి, ఈ పక్కన 5వ ఇల్లు అండి. పోనీ డబ్బులన్నా ఇస్తామంటున్నామండి, డబ్బులు ఇస్తామంటున్నాం. డబ్బులు ఇచ్చినా కూడా అసలు మేము రాము, నిర్మోమాటంగా అక్కడ కూర్చుని బోటు తెచ్చుకొని ఉపయోగం ఉందండి అక్కడ పెట్టుకొని. అదిగోండి సార్, ఇప్పుడు అక్కడ నుంచి ఉంది బోటు, అక్కడ నుంచి ఉంది బోటు. మీరు రండి, పోనీ నేను లైవ్ చూపిస్తాను. మన ముందు ఒకరిని దింపేశారు. 75 సంవత్సరాలు ముసలోళ్ళు 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని ఒట్టుకు తీసినట్టే మేము మా ఊరు దాటి వెళ్ళిపోతామంటే అక్కడ స్పందించలేదు. పట్టుకోని కాలు చివరికి ఆర్డీఓ గారిని కూడా అడిగాను నేను, కనీసం స్పందించే నాదులే లేడు అసలు. పట్టించుకో ఎవరు కాదు, వాళ్ళు మనుషులు చూసుకుని వాళ్ళే చూసుకున్నారు తప్పితే ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళు తప్ప లేదు. ఖాళీగానే పెట్టుకొని తిరుగుతున్నారు. ఏమండి వర్షం పడట్లేదు,